ఏదైతే అదైంది అనుకొని ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా లగేజ్ కూడా అంతా అక్కడే వదిలేసి వచ్చేసాము. మా నాన్న నేను అలా చేశానని చేశారంట. నేను చేసిన దానికి అమ్మ నాన్న చాలా సఫర్ అయ్యారు. మేము పిఎస్కి వచ్చాము. అక్కడికి వచ్చాక మా పేరెంట్స్ అయితే నన్ను చూడడానికి కూడా రాలేదు. మాకు అవసరం లేదని చెప్పేసి ఫోన్ లోనే చెప్పేశారు. కానీ మా అమ్మ మామయ్య వాళ్ళు వచ్చి చాలా బ్రతిమలాడారు. ఇంటికి వచ్చాయి నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నామో నువ్వెందుకు ఇలా చేశావు అని అమ్మ అయితే ఒకటే ఏడుస్తుంది. అందరూ చాలా వరకు కన్విన్స్ చేశారు అతనిని వదిలిపెట్టి వచ్చేసాయని. కానీ నేను పోలేదు. అటు వెళ్లకుండా ఇతని అమ్మ నాన్న మంచి వాళ్ళు అనుకుంటూ బాగా చూసుకుంటారు అనుకుంటూ ఇతని ఇంటికి వచ్చేసాను. పిఎస్ లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వచ్చేసాము. బానే ఉన్నాము. మాతో ఒక 3-4 months వరకు కూడా బానే ఉన్నారు. వీళ్ళేంటంటే బాగా అప్పులు చేసేస్తున్నారు. అప్పిచ్చిన వాళ్ళేమో ఇంటికి వచ్చి డబ్బులు ఎప్పుడిస్తారు అని గొడవ పెట్టుకోవడము, ఆ లోన్లు ఈ లోన్లు అని చాలా లోన్లు తీసుకోవడం వలన చాలా మంది ఇంటికి వచ్చి గొడవ చేసేవారు. ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను. అయితే వీళ్ళు 4 months వరకు కూడా చూశారు. మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చి మాట్లాడుకొని మా ఇద్దరికి పెళ్లి చేస్తారేమో అని. కానీ రాకపోయేసరికి ఇంకా మళ్ళీ బయట కొంచెం అమౌంట్ ఇంట్రెస్ట్ కి తీసుకొని పెళ్లి చేశారు మాకు. ఆ పెళ్లి చేసిన తర్వాత కూడా మీ పెళ్లి అప్పు మీరే తీర్చుకోవాలి అని చెప్పారు. మా అత్తయ్య మామయ్య వాళ్ళు అది విలేజ్ లో ఉంటే అప్పు తీర్చేంత సంపాదించలేము. అందుకని పెళ్ళైన 9 months తర్వాత హైదరాబాద్ వచ్చేసాము.